మనకి ట్రైనింగ్ అయ్యేటప్పుడు బీఈడీలో ఒక అంశాన్ని మనకు చెప్పేవారు. ఏంటి అంటే బహుమతి దండన. బహుమతి అంటే ప్రైజ్. మరి పిల్లల తాలూకా అభ్యసన స్థాయిని పెంచడానికి, వాళ్ళ లెర్నింగ్ ప్రాసెస్ని చాలా సులభతరంలోని మెరుగుపరచడానికి నేను ఎంచుకున్నటువంటి అత్యుత్తమమైన మార్గము బహుమతి. 100 సార్లు ఓడినా పర్వాలేదు, కానీ ప్రయత్నంలో మాత్రం ఓడిపోకూడదు. మరి ఈ యొక్క బహుమతి అనేటటువంటి అంశాన్ని బేస్ చేసుకొని పిల్లల అభ్యసన స్థాయిని పెంచడానికి ప్రయత్నిస్తున్నాను. దీనికి గాను మీ యొక్క అందరి ఆశీస్సులు నాపై ఉండాలని, మీ యొక్క మద్దతు కూడా నాకు ఇస్తారని కోరుకుంటూ మీ యొక్క శ్రేయోభిలాషి ఎన్వి కిషోర్, మున్సిపల్ ఉన్నత పాఠశాల బలగా, శ్రీకాకుళం. నమస్కారం. థ్యాంక్ యూ. మున్సిపల్ ఉన్నత పాఠశాల బలగలో ఉన్నటువంటి ల్యాబ్లో సమావేశమయ్యాము. పిల్లలందరూ కూడా 20 ఎలిమెంట్స్ నేర్చుకొని రావడం అనేది జరిగింది. అందరూ చాలా క్లియర్గా ఉన్నారు. మీ అందరికీ కూడా వార్మ్ వెల్కమ్. ఈరోజు మీ అందరూ కూడా 20 ఎలిమెంట్స్ నేర్చుకొని వచ్చారు. ఎవరైతే దీంట్లో ఉన్నటువంటి మీ రోల్ నెంబర్స్ ఉన్నాయి, ఒక రోల్ నెంబర్ తీస్తాను. ఆ రోల్ నెంబర్ ఎవరైతే వాళ్ళకి మాత్రమే ఈ యొక్క గేమ్లో పార్టిసిపేట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. రూల్ నెంబర్ 1 ఎక్కడా తడబడకుండా చెప్పాలి. రూల్ నెంబర్ 2 20 ఎలిమెంట్స్ కూడా స్పష్టంగా మీరు పలకగలగాలి. చూద్దాం బహుమతి ఎలా పనిచేస్తుందో పిల్లలపైన. 7th క్లాస్ పిల్లలకి 20 ఎలిమెంట్స్ నేర్చుకొని రమ్మని చెప్పాను. పిల్లలందరూ కూడా ఎలాగో ఒకలాగా నా దగ్గర ఉన్నటువంటి ప్రైజ్ని మా 40లో మేము ఒకరమవుతాం, ఆ ఒక్కడిని నేనే కావచ్చు కదా, ఆ ఒక్కరిని నేనే అవ్వచ్చు కదా అని చెప్పి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఫస్ట్ ఎవరు రోల్ నెంబర్ వస్తుందో చూద్దాం. రోల్ నెంబర్ తీసినాక వాళ్ళకే 20 ఎలిమెంట్స్ చెప్పేటటువంటి అవకాశం అనేది వస్తుంది. ఒక రోల్ నెంబర్ తీస్తున్నా. రోల్ నెంబర్ తీసినా నేను. అందరూ కూడా ఆతృతగా ఉన్నారు, పాపం ఎవరిది వస్తుందని. రోల్ నెంబర్ 27. వెల్కమ్ జాహ్నవి, వెల్కమ్. ఒకసారి క్లాప్స్ కొట్టండి. జాహ్నవి కమ్ హియర్. జాహ్నవి కమ్ హియర్. జాహ్నవి మన క్లాస్లో 7th క్లాస్ చదువుతూ ఉంది. తను షీ ఈజ్ రెడీ టు టెల్ ద ఫస్ట్ 20 ఎలిమెంట్స్ ఇన్ కెమిస్ట్రీ. అమ్మా, ఆర్ యూ రెడీ? వెరీ గుడ్ నాన్న. జాహ్నవి 27 లక్కీయెస్ట్ గర్ల్ ఫర్ టుడే ఇన్ అవర్ ల్యాబ్. మరొకసారి చప్పట్లు కొట్టండి. ఆల్వేస్. ఓకే జాహ్నవి నీకు రూల్స్ గుర్తున్నాయి కదా. ఒకవేళ నువ్వు 20 ఎలిమెంట్స్ చెప్పినా కూడా నీకు నచ్చిన ఎలిమెంట్ అక్కడ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ నువ్వు చెప్పాలి. ఆ ఎలిమెంట్ని నేను 3 ఎలిమెంట్స్ చేస్తాను. ఆ 3 ఎలిమెంట్స్లో నీ ఎలిమెంట్ ఉండాలి. అప్పుడే నీకు ప్రైజ్ వస్తుంది, లేకపోతే ప్రైజ్ రాదు. డిసప్పాయింట్ అవ్వకూడదు, సరేనా? ఇంతవరకు వచ్చావంటే, ఇక్కడ ఉన్నటువంటి 50 మందిలో ఇక్కడ వరకు వచ్చావంటే నువ్వు గ్రేటా కాదా? ప్రైజ్ సంగతి పక్కన పెట్టండి, అవునా కదా? ప్రైజ్ అనేది తర్వాత విషయం, కానీ మన హార్ట్ సీట్కి వచ్చిందా లేదా ఇక్కడికి? జాహ్నవి అనేది రావడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఓకే, రెడీ? లౌడ్గా చెప్పు. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, సోడియం, magnesium, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్, పొటాషియం, కాల్షియం. చాలా బాగా చెప్పింది. ఒకసారి చెప్పండి కొట్టండి. రైట్. మరి జాహ్నవి పర్ఫెక్ట్గా 20 ఎలిమెంట్స్ ఎలాంటి డీవియేషన్ లేకుండా సల్ఫర్ దగ్గర ఆగిపోతుందేమో అని చూశాను. ఎక్కడ ఆగిపోయినా హార్ట్ సీట్ నుంచి బయటకు వెళ్ళిపోతాం. ఫ్లో ఉండాలన్నమాట, ఆగకుండా చెప్పాలి. జాహ్నవి చాలా పర్ఫెక్ట్గా 20 ఎలిమెంట్స్ చెప్పింది. 7th క్లాస్ చదువుతున్నటువంటి మన జాహ్నవి ఇలా చెప్పడం, నాకైతే 10th క్లాస్ వచ్చేటంత వరకు కూడా 20 ఎలిమెంట్స్ రావు. కానీ మన జాహ్నవి 7th క్లాస్కే హైడ్రోజన్ అంటుంది, హీలియం అంటుంది, లిథియం అంటుంది, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్ చెప్పింది. నేను కూడా అలా చెప్పలేనేమో, అంత బాగా చెప్పింది జాహ్నవి. ఐఎమ్ వెరీ హ్యాపీ.
ఇప్పుడు కాకపోతే జాహ్నవికి ఒక డౌట్ వచ్చింది. ఏంటి అంటే ప్రైజ్ వస్తుందా? ఇప్పుడు జాహ్నవి మనసులోని ఒక ఎలిమెంట్ చెప్పాలి. ఆ ఎలిమెంట్ని ఈ 40 ఎలిమెంట్స్లోని నేను 3 టైమ్స్ తీస్తాను. ఆ ఎలిమెంట్ ఉంటే జాహ్నవికి ప్రైజ్ పట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఓకేనమ్మా? చెప్పు, ఒక ఎలిమెంట్ చెప్పు గట్టిగా, నీకు నచ్చిన ఎలిమెంట్. అల్యూమినియం. అల్యూమినియం. ఏంటి? అల్యూమినియం సింబల్ ఏంటో తెలుసు కదా మీకు? అల్యూమినియం ని నేను ఇప్పుడు జాహ్నవి నువ్వు తీస్తావా నేనే తీసుకోవాలా? మీరే తీయండి. నువ్వే తీ. జర్మేనియం వచ్చింది. ఏమొచ్చింది? ఏమొచ్చింది? జర్మేనియం వచ్చింది. సో ఫస్ట్ ఛాన్స్ పోయింది. ఇంకా 2 ఛాన్సెస్ ఉన్నాయి. 2 ఛాన్సెస్ లో అల్యూమినియం వస్తే జాహ్నవి ఈ గిఫ్ట్ పట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఈ గిఫ్ట్ నా దగ్గర ఉంది. ఈ గిఫ్ట్ పట్టుకొని వెళ్ళిపోవచ్చు. జాహ్నవి ఒకసారి గిఫ్ట్ పట్టుకోమ్మా. జాహ్నవి గిఫ్ట్ పట్టుకో. ఈ గిఫ్ట్ పట్టుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కానీ 2 ఛాన్స్లే ఉన్నాయి. ఫస్ట్ ఛాన్స్ గ్యాలియం వచ్చేసింది. నేనేం చేయలేను మరి. ఓకే, జాహ్నవి రెండో ఎలిమెంట్ తీయో. చేపెట్టు. జాహ్నవి రెండో ఎలిమెంట్ తీస్తుంది. రెండో ఎలిమెంట్ అల్యూమినియం అవ్వాలని దేవుణ్ణి కోరుకుంటుంది. చూద్దాం ఏమొస్తుందో. సెకండ్ ఎలిమెంట్, ఇట్ మే బి, టేక్ ఇట్ ఫాస్ట్. ఏమొచ్చింది? పొటాషియం వచ్చేసింది. ఇంకా ఒక్క ఛాన్సే ఉంది పాపం. ఇంకా ఒక్క ఛాన్సే ఉంది. అల్యూమినియం తీసుకో ఈసారి. ఆగు. ఏమో అల్యూమినియం కాదేమో ఇది. ఏం చేద్దాం? తీద్దామా? ఆగుదామా? ఏమో అల్యూమినియం కాదేమో ఇది. పాపం జాహ్నవికి ప్రైజ్ పోతుంది. తీద్దామా వద్దా? మరొకసారి ఇంకేదైనా తీస్తావా? అదే తీస్తావా? ఏది నాకు ఇవ్వు, నేను చూస్తున్నాను. నేను తీస్తాను. నా చేతిలో ఉంది ఎలిమెంట్. జాహ్నవి అటెల్లు. జాహ్నవి నా చేతికి ఇచ్చింది. నేను కూడా చూడలేదు. ఎలిమెంట్ అల్యూమినియం అవుతుందా కాదో నేను సీక్రెట్ గా చూస్తాను. అయ్యయ్యో, రుబీడియం వచ్చేసింది. ఏమొచ్చింది? రుబీడియం వచ్చేసింది. మరి 3 ఛాన్సెస్ లో కూడా పాపం జాహ్నవి మిస్ అయింది. జాహ్నవి డిసప్పాయింట్ అవుతుంది. పాపం దాని దృష్టంతా ప్రైజ్ పైనే ఉంది. పాపం 3 ఛాన్సుల్లో ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. మరి ఏం చేద్దాం? మరొకరికి అవకాశం ఇద్దాం. థ్యాంక్ యూ నాన్న, ఇంతవరకు చాలా బాగా ఆడావు. జాహ్నవి సారీ ఫర్ దిస్. ఓకేనా? బాయ్. జాహ్నవి మన ముందుకు వచ్చింది కానీ ప్రైజ్ని పట్టుకు వెళ్ళలేకపోయింది. మరి రేపటి విన్నర్ కోసం ఈ ప్రైజ్ని నేను అలానే ఉంచుతాను. మరలా నెక్స్ట్ ఎపిసోడ్లో ఎవరైతే మరలా ఈ గేమ్లో పార్టిసిపేషన్ చేస్తారో, ఎవరు రోల్ నెంబర్ వస్తుందో వాళ్ళే వస్తారు. వాళ్ళు వచ్చి మరలా కూడా ఈ గేమ్ అనేది కంటిన్యూ అవుతుంది. అంతవరకు సెలవు. అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా, ముఖ్యంగా పిల్లల్ని మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ద ప్రైజ్ కార్యక్రమానికి ఇంతటితో నేను ముగింపు పలుకుతున్నాం. మరొక రోజు మరొక పార్టిసిపెంట్తోని మరలా ఇదే ఏదైతే ఈ కార్యక్రమం ఉందో ఎలిమెంట్స్కి సంబంధించి మరొక రోజు మిమ్మల్ని ల్యాబ్కి పిలిపించుకొని మరొకసారి మీతోని ఈ యొక్క గేమ్ని కంటిన్యూ చేస్తున్నాను. అంతవరకు కూడా సెలవు. థ్యాంక్ యూ. బాయ్.